ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా. ఈరోజు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి ఆ, ప్రభు చిత్తం తెలుసుకుందాము. మనమందరం కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం లేని వాళ్ళే ఉండరు. డబ్బున్న వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, అది మనకు అందరికీ తెలుసు. ఆ, బీద వాళ్ళకే ఉంటాయి అనేది కాదు. ఆర్థిక ఇబ్బందులు ప్రతి ఒక్కరిని వేధిస్తుంటాయి. కొన్ని జనరేషన్ కర్సెస్ కూడా ఉంటాయి. అందులో మొదటి రీజన్ ఏంటంటే మనం ఎవరికన్నా అప్పు ఉంటే, మన పితరులు ఎవరికన్నా అప్పు ఉంటే కూడా మనం సఫర్ అవుతాం. సో ఈ అప్పు ఏం చేస్తుందంటే స్పిరిచువల్ రెల్మ్లో, ఆత్మీయ ఆమ్, ఆ, పరిస్థితుల్లో అది ఏం చేస్తుందంటే విల్ ఆల్టర్స్ మన బలిపీఠాలను ప్రొవోక్ చేస్తుంటుంది అన్నట్టు. సో ఆ బలిపీఠం మీద ఒక దురాత్మ ఉండడం, లేకపోతే ఒక కర్స్ ఉండడం, ఒక కర్స్ ఉండి కర్స్ ఒక దురాత్మ చేతికి వెళ్ళి అది మన జనరేషన్స్ని కూడా కర్స్ చేస్తుంటుంది. సో పిల్లలు కూడా దేవుడు చెప్పాడు కదా, 3-4 తరాల వరకు నేను నా ఉగ్రతను కుమ్మరిస్తాను అన్నాడు. సో కాబట్టి మనం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మన పితరులు కానీ ఇంకెవరన్నా ఏమన్నా చేసిండేమో మనం ఎంక్వైరీ చేయాల్సిందే. ఆ అప్పు నుంచి లేకపోతే ఆ కర్స్ నుంచి విడుదల పొందాలి. మనం తీర్చేయలేకపోతే ప్రభుని అడిగి, దేవా ఈ శాపాన్ని నా మీద నుంచి, నా జనరేషన్ మీద నుంచి కొట్టివేదేవా అని మనం అడగాలి. దొంగ దొరికితేనంట 7 ఆయన దగ్గర నుంచి, సాతాను దగ్గర నుంచి మనము పొందుకోవాలని ప్రభు తెలియజేస్తున్నాడు కదా. సో అలాగే ఉంటుంది. ఇంకొకటి కర్స్ ఏంటంటే పిల్లల ఆలన పాలన చూడకుండా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తమ పేరెంట్స్ దగ్గర, అమ్మమ్మల దగ్గర, నానమ్మల దగ్గర, వాళ్ళ దగ్గర, తాతల దగ్గర ఉంచడం ద్వారా ఆ పిల్లల ఏడుపు, ఎందుకంటే ఆ పిల్లలు పేరెంట్స్ని మిస్ అవుతారు. దేవుడు దాన్ని చాలా జాగ్రత్తగా చూస్తాడు. ఆయనకి ఇష్టం లేని పది కాబట్టి పిల్లలు కూడా కర్స్ చేస్తుంటారు పేరెంట్స్ని. సో ఆ కర్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రూపంలో కూడా రావచ్చు. చాలామంది దీంట్లో హాస్టల్స్లో పెట్టడం మరి అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. ఏదైనా ప్రభుని అడిగి చేద్దాము. ఇంకొకటి లాస్ట్ ఇది ఏంటంటే డెప్ట్ ఇవ్వడం, డౌరీ, నాట్ డౌరీ, బ్రైబ్ ఇవ్వడం. సో ఎవరికైనా మనము పని జరిగించుకోవడానికి బ్రైబ్ అంటే లంచం ఇవ్వడం, అది కూడా చాలా తప్పు. దాని ద్వారా కూడా కొన్ని కర్సెస్ మన జీవితంలో పనిచేస్తుంటాయి. సో వీటన్నిటిని కూడా మనము ప్రభు ఎదుట పెట్టి, దేవా ఇప్పుడు నా చేయి జారిపోయింది, నేనేం చేయలేను అన్నప్పుడు మనం అడిగి క్షమాపణ పొందుకొని ఈ కర్సెస్ని బ్రేక్ చేయమని అడగడానికి ప్రభు తన కృపను మనందరి జీవితాల్లో